హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 36లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఈ పేజ్లో తుమ్ అనే సర్వనామానికి కారక ప్రత్యయాలు యాడ్ చేస్తే అది ఎలా చేంజ్ అవుతుంది, వాటి మీద ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా మనం చూడబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. మరి తుమ్ అనే సర్వనామానికి ప్రత్యయాలను జోడిద్దాం. తుమ్కి ప్రత్యయాలు జోడించి మాట్లాడినప్పుడు ఎలాంటి వాక్యాలు వినిపిస్తామో కూడా ఉదాహరణ వాక్యాలు చూద్దాం. తుమ్కి కాకేకి యాడ్ చేసాం అనుకోండి. తుమ్ ప్లస్ కా తుమ్హారా, తుమ్ ప్లస్ కే తుమ్హారే, తుమ్ ప్లస్ కి తుమ్హారి. ఈ తుమ్హారా తుమ్హారే తుమ్హారి అంటే అర్థం ఏంటి? నీ యొక్క అని అర్థం వస్తుంది అనమాట. నీ యొక్క కారు, నీ యొక్క ఇల్లు, నీ యొక్క తండ్రి, ఇలా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు తుమ్హారా తుమ్హారే తుమ్హారి అని చెప్తాం అనమాట. తుమ్ ప్లస్ కే లియే తుమ్హారే లియే. తుమ్హారే లియే అంటే అర్థం ఏంటి? నీ కోసం అని అర్థం అనమాట. తుమ్హారే లియే నీ కోసం. ఓకే. అలాగే తుమ్ ప్లస్ కో తుమ్కో అవుతుంది అనమాట. అంటే నిన్ను లేదా నీకు అనే అర్థాల్లో మనం తుమ్ ప్లస్ కో తుమ్కో తీసుకోవచ్చు అనమాట. లేదా దీన్ని తుమ్హే అని కూడా చెప్తాం. కాకపోతే తుమ్కో అనేది మనకు కొద్దిగా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, అది ఎలా అనేది చూద్దాం. నెక్స్ట్ తుమ్ ప్లస్ సే తుమ్సే అంటే నీ నుండి, నీతో, నీ వలన, నీకంటే, నీ ద్వారా ఇలాంటి అర్థాలు వస్తాయి. ఓకే. అలాగే చూడండి, తుమ్ ప్లస్ మే తుమ్మే అంటే నీలో అని అర్థం వస్తుంది. తుమ్ ప్లస్ మే తుమ్మే అంటే నీలో. తుమ్ ప్లస్ పర్ తుమ్పర్ నీ పైన, నీ మీద. అర్థమైందా? సో ఈ విధంగా మనం తుమ్కి కారక ప్రత్యయాలు యాడ్ చేస్తే ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చూడడం జరిగింది. సో ఇది కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి ఒకసారి. తుమ్ ప్లస్ కాకేకి తుమ్హారా తుమ్హారే తుమ్హారి, ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే దీనిలో ఉండే తుమ్హారే తీసుకుని దానికి లియే యాడ్ చేస్తే తుమ్హారే లియే నీ కోసం అయిపోయింది. అర్థమైందా? ఓకే. తుమ్హారే అనేది మీకు గుర్తుంటే తుమ్హారే లియే. ఓకే, చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. తుమ్ ప్లస్ కో తుమ్కో, తుమ్సే, తుమ్మే, తుమ్పర్. చూసారా, ఇక్కడ ఓన్లీ తుమ్ అనేది మీరు యాడ్ చేస్తున్నారు. ఓకే, తుమ్ తీసుకుంటున్నారు. దీనికి కో, సే, మే, పర్ ఇవి యాడ్ చేస్తున్నారు అనమాట. అంతే, చాలా 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 ఈజీ అనమాట. అర్థమైందా మీకు? ఓకే. సో ఆ విధంగా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది. ఓకే. తుమ్హారా తుమ్హారే తుమ్హారి, తుమ్హారే లియే. తుమ్కో తుమ్సే తుమ్మే తుమ్పర్. ఈ తుమ్కోనే తుమ్హే అని కూడా చెప్తూ ఉంటారన్నమాట. చూడండి ఎలా చెప్తుంటారు. తుమ్హే, తుమ్ హే. ఓకే, తుమ్హే అని చెప్తూ ఉంటారనమాట. తుమ్హే అని కూడా చెప్తూ ఉంటారు. ఓకే. సో అలా నిన్ను లేదా నీకు అని చెప్పడానికి అనమాట. తుమ్హే బులావుంగా అని నేను పిలుస్తాను. ఓకే. తుమ్హే దూంగా నీకు ఇస్తాను. ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. తుమ్హారా నామ్ క్యా హై, తుమ్హారా నామ్ క్యా హై అంటే మనం ఎదుటి వాళ్ళు ఎవరైనా కూడా మనకంటే చిన్నవాళ్ళు లేదా మనతో సమాన స్థాయి వాళ్ళు, మనం తమరు అన్నంత గౌరవం ఇవ్వక్కర్లేదు అనుకున్నప్పుడు వాళ్ళని నీ పేరేంటి అని అడుగుతాం కదా. అలా నీ పేరేంటి అని అడగడానికి తుమ్హారా నామ్ క్యా హై అని అడగొచ్చు అనమాట. తుమ్హారా నామ్ క్యా హై అని అడగొచ్చు. నీ పేరేంటి అనే అర్థం వస్తుంది అనమాట. ఓకే. అలాగే చూడండి. నెక్స్ట్, తుమ్హారే లియే యహా ఏక్ నయీ కార్ హై. నీకోసం ఇక్కడ కొత్త కారు ఉంది. తుమ్హారే లియే అంటే నీకోసం, యహా ఇక్కడ, ఏక్ ఒక, నయీ కార్ హై కొత్త కారు ఉంది. తుమ్హారే లియే యహా ఏక్ నయీ కార్ హై అంటే ఇక్కడ నీకోసం ఒక కొత్త కారు ఉంది అని చెప్తున్నాం అనమాట. కొత్త కారు ఉంది. తుమ్హే బహుత్ ప్యార్ హై నీకు చాలా ప్రేమ ఉంది. తుమ్హే నీకు. ఓకే. బహుత్ ప్యార్ హై చాలా ప్రేమ ఉంది. ఓకే. సో ఇలా తుమ్హే తుమ్కో అని చెప్పొచ్చు, లేదా తుమ్హే అని చెప్పొచ్చు అనమాట. ఓకే. తుమ్మే బహుత్ సాహస్ హై. తుమ్మే నీలో. తుమ్ ప్లస్ మే తుమ్మే అంటే నీలో. బహుత్ సాహస్ హై నీలో చాలా సాహసం ఉంది. నెక్స్ట్, తుమ్సే మేరా కోయి జగడా నహీ హై. తుమ్సే మేరా కోయి జగడా నహీ అంటే నీతో నాకు ఎటువంటి గొడవ లేదు. నీతో నాకు ఎటువంటి గొడవ లేదు. ఓకే. సో ఇలా మనం తుమ్హారా నామ్ క్యా హై, తుమ్హారా, తుమ్హారే లియే, తుమ్హే, తుమ్మే, తుమ్సే ఇవి యూజ్ చేసి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ కూడా మనం చూడడం జరిగింది. ఓకే. ఇక్కడ ఎవరినైనా కూడా మన ఎదుటి వ్యక్తి ఎవరైనా కూడా తుమ్హారా నామ్ క్యా హై అని అడుగుతాం అనమాట మనం. ఓకే. అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా కూడా మనం తుమ్హారా నామ్ క్యా హై అని అడుగుతాం. అర్థమైందా? సో ఇలా తుమ్హారీ గాడి, తుమ్హారీ కితాబ్. ఓకే. తుమ్హారీ బెహన్. ఓకే. ఇలా అక్కడ ఎవరి గురించి అయితే మనం మాట్లాడుతున్నామో వాళ్ళని బేస్ చేసుకుని తుమ్హారా తుమ్హారే తుమ్హారీ అనేవి చేంజ్ అవ్వడం జరుగుతుందన్నమాట.
సో ఇలా మీకు తుమ్కి ప్రత్యయాలు యాడ్ చేయడం ద్వారా ఎలా చేంజెస్ వస్తాయనేది మీకు అర్థమైంది. ఓకే, అలాగే 37th పేజ్లో ఉన్న వెహ్ కూడా చూసేద్దాం. ఓకేనా, వెహ్ అనే సర్వనామానికి ప్రత్యయాలు జోడిస్తే ఎలా మార్పులు చెందుతుందో చూద్దాం. ఓకేనా, వెహ్ ప్లస్ కాకేకి ఏమవుతుంది? వెహ్ ఎప్పుడు కూడా చూడండి, మీరు గుర్తుపెట్టుకోండి, వెహ్ అనే సర్వనామానికి ఏ ప్రత్యయాలు జోడించినా కూడా ఓకే వెహ్ ఎలా మారుతుంది అంటే ఉస్గా మారుతుంది అనమాట. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, వెహ్ ఎలా మారుతుంది? ఉస్గా మారుతుంది అనే ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు, చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇంకా ఓకేనా, ప్రత్యయాలు యాడ్ చేయడం చాలా చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, వెహ్ ఉస్గా మారుతుంది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, అది చాలు. ఓకే, వెహ్ ప్లస్ కాకేకి ఏమవుతుందంటే ఉస్కా ఉస్కే ఉస్కే అవుతుంది అనమాట. ఉస్కా ఉస్కే ఉస్కే అంటే అతని యొక్క ఆమె యొక్క, వెహ్ అంటే అతడు ఆమె అది కదా. సో ఇక్కడ మనం చూస్తే ఉస్కా ఉస్కే ఉస్కే అంటే అతని యొక్క ఆమె యొక్క దాని యొక్క అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట. క్లియరా? నెక్స్ట్ వెహ్ ప్లస్ కేలియే ఏమవుతుంది? ఉస్కేలియే. ఉస్కేలియే అంటే అతని కోసం. వెహ్ ప్లస్ కేలియే ఉస్కేలియే అంటే అతని కోసం. వెహ్ ప్లస్ కాకేకి ఉస్కా ఉస్కే ఉస్కి అతని యొక్క లేదా ఆమె యొక్క దాని యొక్క అని అర్థాలు వస్తాయి. వెహ్ ప్లస్ కేలియే ఏమవుతుంది? ఉస్కేలియే అవుతుంది. ఉస్కేలియే అంటే అతని కోసం, ఆమె కోసం, దానికోసం అనే అర్థం వస్తుంది. ఓకే, అలాగే చూడండి, వెహ్ ప్లస్ కో ఉస్కో. ఉస్కో అంటే అతనిని ఆమెని, ఓకే అతనికి ఆమెకి లేదా దానిని దానికి అనే అర్థాల్లో మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే, వెహ్ ప్లస్ కో ఉస్కో. చూసారా, ఇక్కడ జస్ట్ మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే వెహ్ని ఉస్ చేయాలంతే. ఏ ప్రత్యయం యాడ్ చేసినా కూడా వెహ్ని ఉస్ చేయండి చాలు. ఆ తర్వాత ఆటోమేటిక్గా వెహ్ ప్లస్ కాకేకి ఉస్కా ఉస్కే ఉస్కి, వెహ్ ప్లస్ కో ఉస్కో, వెహ్ ప్లస్ సే ఉస్సే, వెహ్ ప్లస్ మే ఉస్మే, వెహ్ ప్లస్ పర్ ఉస్ పర్, ఇలా ఆ ప్రత్యయాలు అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. అంతే, చాలా చాలా ఈజీ అనమాట. ఓకే, వెహ్ ప్లస్ కేలియే ఉస్కేలియే అతని కోసం, వెహ్ ప్లస్ కో ఉస్కో అతనికి అతనిని అతనికి, ఆమెని ఆమెకి, దానిని దానికి. వెహ్ ప్లస్ సే ఉస్సే అతని నుండి, ఆమె నుండి, దాని నుండి, అతని వలన, ఆమె వలన, దాని వలన, అతని కంటే ఆమె కంటే, దానికంటే, అతని ద్వారా, ఆమె ద్వారా, దాని ద్వారా, ఇవన్నిటికీ కూడా ఉస్సే అనేది యూజ్ అవుతుంది అనమాట. అలాగే ఉస్మే అంటే అతనిలో, ఆమెలో, దానిలో. అర్థమైందా మీకు? అతనిలో, ఆమెలో, దానిలో. వెహ్ ప్లస్ మే ఉస్మే. అలాగే చూడండి, వెహ్ ప్లస్ పర్ ఉస్ పర్ అతని పైన, ఆమె పైన, దానిపైన. వెహ్ ప్లస్ పర్ ఉస్ పర్ అతని పైన, ఆమె పైన లేదా దానిపైన అనే అర్థంలో వస్తుంది. వెహ్కి ప్రత్యయాలు జోడిస్తే ఎలా చేంజ్ అవుతుంది అనేది మనం చూసాం. ఒకవేళ మీరు చూడండి, పైన పట్టికలో మీరు గమనించగలరు, వెహ్కి ఏదైనా ప్రత్యయం జోడించినప్పుడు అది ఉస్గా మారడం, దాని ప్రక్కనే ప్రత్యయం రావడం. ఓకే, మనం చూసాం కదా, నేను చెప్పాను ఆల్రెడీ మీకు. అదే ఇక్కడ ఈ లైన్లో మనం చెప్పుకుంటున్నాం. వెహ్కి ఏదైనా ప్రత్యయం యాడ్ చేస్తే అది ఉస్ అవుతుంది. ఓకే, వెహ్ ప్లస్ కాకేకి ఏమవుతుంది? వెహ్ ఉస్గా మారి ఉస్కా ఉస్కే ఉస్కి. ఓకే, వెహ్ ప్లస్ కో ఏమవుతుంది? వెహ్ ఉస్గా మారుతుంది, కో ఉస్కో. ఓకే, వెహ్ ప్లస్ సే ఉస్సే, వెహ్ ప్లస్ మే ఉస్మే, వెహ్ ప్లస్ పర్ ఉస్ పర్. గుర్తుపెట్టుకోండి, అంత సరిపోతుంది. ఇలాగే యహ్ అంటే అర్థం ఏంటి? ఇతడు, ఈమె, ఇది కదా. యహ్ అంటే అర్థం ఏంటి? ఇతడు, ఈమె, ఇది కదా. దీనికి కాకేకి యాడ్ చేస్తే ఇస్కా ఇస్కే ఇస్కి. ఓకే, యహ్ అవుతుందంటే ఇస్గా మారుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి చాలు, మిగిలిన మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది. యహ్ ఏమవుతుంది? ఇస్ అవుతుంది. यह प्लस काके की इसका इसके इसकी, यह प्लस को इसको, यह प्लस में इसमें, यह प्लस से इससे. ఓకే, यह प्लस पर इस पर. అర్థమైందా మీకు? అంతే, చాలా చాలా ఈజీ. यह प्लस के लिए इसके लिए, यह इसగా మారుతుంది, వహ్ ఉస్గా మారుతుంది. ఒక్కటే గుర్తుపెట్టుకోండి చాలు. ఓకే, వహ్ ఉస్గా మారుతుంది, యహ్ ఇస్గా మారుతుంది. వీటి తర్వాత ఈ ఉస్కి ఇస్కి తర్వాత ఆ ప్రత్యయాలు యాడ్ చేసేసేయండి. దాట్స్ ఇట్, అంతే, ఏమీ లేదు, చాలా చాలా ఈజీ అనమాట. ఓకే, మనం దీని మీద ఎగ్జాంపుల్స్ చూసినట్టయితే ఉస్కోదేదో అంటే అతనికి ఇవ్వు. ఉస్కోదేదో, ఉస్కో అంటే అతనికి లేదా ఆమెకి, దానికి ఏదైనా చెప్పొచ్చు అనమాట. అతనికి ఇవ్వు, ఆమెకి ఇవ్వు, దానికి ఇవ్వు. ఉస్కోదేదో అంటే అతనికి ఇవ్వు, ఆమెకి ఇవ్వు, దానికి ఇవ్వు. ఉస్కోదేదో అతనికి ఇవ్వు, ఆమెకి ఇవ్వు, దానికి ఇవ్వు, ఇలా మనం ఇలా చెప్పొచ్చు. ఉస్కోదేదో అతనికి ఇవ్వు, ఆమెకి ఇవ్వు, దానికి ఇవ్వు. ఓకే, ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటంటే వేకి రావాల్సిన ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రింట్ అయిపోయినట్టుంది. సో దట్ ఇక్కడ దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ కాదు ఇది. అంటే వహ్ కానీ యహ్ కానీ వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్ కాదు ఇది. యాక్చువల్గా
ఇది వేకి సంబంధించిన ఎగ్జాంపుల్. నెక్స్ట్ చెప్పుకున్న కదా కాన్సెప్ట్, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది. ఓకే, ఇది ఇక్కడ ప్లేస్ అవ్వాల్సింది కాదు, బై మిస్టేక్ అక్కడ వచ్చినట్టుంది. ఓకే, అలాగే కొన్ని ఉన్నాయి యాక్చువల్గా, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ నేను అవాయిడ్ చేసి చెప్తూ ఉంటాను చూడండి. నెక్స్ట్, ఉస్సే దోస్తీ కరో, ఉస్సే అతనితో, ఉస్సే అతనితో, ఆమెతో, దానితో. ఉస్సే దోస్తీ కరో అంటే అతనితో స్నేహం చెయ్యు, ఆమెతో స్నేహం చెయ్యు, దానితో స్నేహం చెయ్యు, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్, ఇక్కడ ఉన్సే అని వచ్చేసింది. ఇది ఉన్సే అనేది ఇది ఇక్కడ ఎగ్జాంపుల్ కాదనమాట, నెక్స్ట్ వేకి సంబంధించిన ఎగ్జాంపుల్ ఇది కూడా. సో ఇది కూడా మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెషన్లో వీటిని కవర్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో మీకు అర్థమైపోతాయి అనమాట. ఓకే, నెక్స్ట్, ఉస్కే లియే దర్వాజా ఖోలో, అతని కోసం, ఆమె కోసం, లేదా దానికోసం తలుపు తెరువు. దర్వాజా అంటే తలుపు, ఖోల్నా అంటే తెరవడం. దర్వాజా ఖోలో అంటే అతని కోసం లేదా ఆమె కోసం తలుపు తెరువు, తలుపు తెరువు, ఇలా మాట్లాడవచ్చు. అతని కోసం, ఆమె కోసం తలుపు తెరువు, వాళ్ళ కోసం తలుపు తెరువు. నెక్స్ట్, ఉస్మే డాల్దో, ఉస్మే డాల్దో అంటే దానిలో వెయ్యు. ఉస్మే పానీ డాల్దో, దానిలో నీళ్లు వెయ్యు. ఉస్మే పెట్రోల్ డాల్దో, దాంట్లో పెట్రోల్ వెయ్యు. ఇలా ఉస్మే అంటే దానిలో, డాల్దో అంటే వేసేయు, వేసేయు, ఇలా చెప్పొచ్చు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా యాక్చువల్గా ఇక్కడ రావాల్సింది కాదు, నెక్స్ట్ ప్రింట్ అవ్వాల్సింది, బై మిస్టేక్ ఇక్కడ ఇచ్చినట్టున్నాం. ఓకే, ఇది వేకి సంబంధించిన ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ చూద్దాం దీని గురించి కూడా. నెక్స్ట్, ఉస్కే జూతే ఉతార్దో, ఉస్కే జూతే వాళ్ళ యొక్క బూట్లు, బూట్లు. ఉతార్దో, ఉతార్నా అంటే తీసేయడం అనమాట, ఉతార్దో అంటే తీసేయు, ఉతార్దో తీసేయు. ఉస్కే జూతే ఉతార్దో అంటే వాళ్ళ యొక్క బూట్లు తీసేయు, విప్పేసేయు అనే అర్థంలో మనం చెప్పొచ్చు అనమాట. సో ఇలా ఉస్కా, ఉస్కే, ఉస్కి, ఇస్కా, ఇస్కే, ఇస్కి, ఉస్కే లియే, ఇస్కే లియే. ఓకే, ఉస్కో, ఇస్కో, ఉస్సే, ఇస్సే, ఉస్మే, ఇస్మే. ఓకే, ఉస్ పర్, ఇస్ పర్, అతను దానిపైన, దీనిపైన, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ సెషన్లో 38th పేజ్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా చూద్దాం మనం. ఈ సెషన్లో మనం పేజ్ నెంబర్ 36 అలాగే 37 ఈ 2 పేజెస్లో ఉన్న తుమ్ అలాగే వెహ్ ఈ 2 సర్వనామాలకి కూడా ప్రత్యయాలను యాడ్ చేస్తే ఎలా వస్తుందని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి మనం తీసుకుని ఒక పేజ్ బై పేజ్ చెప్పుకుంటూ వెళ్తున్నాం. సో ఇలాంటి బుక్ ఇప్పటివరకు అయితే అవైలబుల్గా లేదు హిందీ నేర్చుకోవడం కోసం. సో కంప్లీట్గా హిందీ మాట్లాడడానికి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ వెళ్ళే బుక్ ఇది. సో ఈ బుక్ మాత్రం 80% మిస్ అవ్వద్దు. ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఇండియాలో ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం. ఒకవేళ మీకు ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యే టైం ఉన్నట్టయితే మీ ఇంటి దగ్గర నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. చక్కగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు తెలుగు ద్వారా హిందీ ఇలాగే చక్కగా నేర్చుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయితే మేము మీతో మాట్లాడుతూ ఉంటాం, మీతో మాట్లాడిస్తూ ఉంటాం. సో దట్ ఇంకా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇప్పటికే కొన్ని వేల మందికి ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలనుకున్న బుక్స్ కోసమైనా పైన నెంబర్స్ ఉన్నాయి, ఈ నెంబర్స్ కాల్ చేసి మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మీకు బుక్స్ పంపిస్తాం. అదేవిధంగా క్లాసెస్లో మీకు ప్రతిరోజు ఒక 1 hour క్లాస్, 1 hour ప్రాక్టీస్ తీసుకుంటూ మీరు ఒక 3 monthsలో హిందీ చాలా చక్కగా మాట్లాడే స్థాయికి మేము తీసుకెళ్ళగలుగుతాం. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.